దాదాపు 3 ఏళ్ల కిందట హమాస్ రాకెట్ల వర్షం కురిపించడంతో ఇజ్రాయెల్ ఒక్కసారిగా తెరమీదకి వచ్చింది. అప్పటి నుంచి పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పాలస్తీనా అనుకూల మిలిటెంట్ సంస్థలైన హమాస్, హెజ్బుల్లాతో ఇజ్రాయెల్ తీవ్ర పోరాటం చేసింది. ఇక తాజాగా ఇరాన్తో యుద్ధానికి దిగింది. ఇంత వివాదాస్పదమైన ఇజ్రాయెల్ చరిత్ర ఏమిటి? ఇజ్రాయెల్ను చూసి ప్రపంచ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి? ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలోని ఒక చిన్న దేశం. ఇజ్రాయెల్ జనాభా కోటికి మించదు. 1948 మే 14న ప్రపంచ పటంపై ఇజ్రాయెల్ ఆవిర్భవించింది. కాగా ఈ 70 ఏళ్ల కాలంలో అత్యంత అధునాతన ఆయుధ సంపత్తిని సొంతం చేసుకుంది ఇజ్రాయెల్. ఆయుధ సంపత్తి విషయంలో ఇజ్రాయెల్ ఈ రేంజ్లో బలపడడంతో మిగతా దేశాలకు మింగుడు పడని పరిణామమే. ప్రపంచ పటంపై ఇజ్రాయెల్ ఒక ఫియర్సమ్ దేశంగా ఆవిర్భవించిందని డిఫెన్స్ రంగ నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ గురించి నెగిటివ్గా మాట్లాడడానికి కూడా ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇజ్రాయెల్ గురించి మరో విశేషం ఉంది. తమకు ప్రత్యర్థి అని ఇజ్రాయెల్ ఓసారి డిసైడ్ అయితే సదరు దేశం అంతు చూసే వరకు వదిలిపెట్టదు. ఆధునిక యుద్ధ తంత్రంలో ఇజ్రాయెల్ పైచేయి సాధించింది. అత్యంత అధునాతన ఆయుధాలను ఇజ్రాయెల్ సమకూర్చుకుంది. అంతేకాదు సైబర్ వార్ఫేర్ కు చిరునామాగా మారింది ఇజ్రాయెల్. అసలెవ్వరూ ఊహించని విధంగా నిత్య జీవితంలో వాడే సాధారణ పరికరాలను విధ్వంసానికి ఉపయోగించుకుంటోంది. కొంతకాలం కిందట పేజర్లు, వాకీటాకీలతో ప్రత్యర్థులపై ఇజ్రాయెల్ విరుచుకుపడ్డమే ఇందుకు ఉదాహరణ. పాకిస్తాన్ ఇజ్రాయెల్ వివాదానికి ఓ చారిత్రక నేపథ్యముంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమాన్ సామ్రాజ్యం ఓడిపోయిన తర్వాత పాలస్తీనాగా అందరూ పిలిచే భూభాగాన్ని బ్రిటన్ స్వాధీనం చేసుకుంది. అప్పటికి ప్రపంచ పటంపై ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. పాలస్తీనాలో మెజార్టీ ప్రజలు అరబ్బులు, అతి తక్కువ సంఖ్యలో యూదులుండేవారు. కాగా 1920-40 సంవత్సరాల మధ్య పాలస్తీనాలో యూదుల శరణార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యూరోప్లో యూదులపై ఊచకోతతో ఎందరో పాలస్తీనాకు పారిపోయి వచ్చి తలదాచుకున్నారు. వీరిలో యూరోప్ నుంచి వచ్చిన యూదులు భారీ సంఖ్యలో ఉన్నారు. పాలస్తీనా ప్రాంతంలో యూదుల సంఖ్య పెరిగిన కొద్దీ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడం ఆరంభమైంది. యూరప్ సహా అనేక ప్రాంతాల నుంచి వలస వచ్చిన యూదులు పాలస్తీనాను తమ పూర్వీకుల ఇల్లుగా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక దేశమంటూ లేని యూదుల కోసం ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే బ్రిటన్ ఎత్తుగడలను పాలస్తీనా అరబ్బులు తీవ్రంగా వ్యతిరేకించారు. పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదానికి ప్రధాన కారణం యూదుల కోసం ప్రత్యేక దేశమంటూ బ్రిటన్ చేసిన ప్రతిపాదనే అంటారు చరిత్రకారులు. అరబ్బులు యూదుల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చడంతో 1947లో ఐక్యరాజ్య సమితి ఓ ప్రతిపాదన చేసింది. అరబ్బుల దేశంగా ఉన్న పాలస్తీనాను రెండుగా విభజించి అందులో యూదులకు భాగం ఇవ్వడమే ఐక్యరాజ్య సమితి చేసిన ప్రతిపాదన. యూదులకు పవిత్ర భూమిగా పేరున్న జెరూసలేం తన పర్యవేక్షణలో ఉంటుందని సమితి ప్రతిపాదించింది. అయితే తమ అస్తిత్వాన్ని దెబ్బతీసే పాలస్తీనా విభజనను అరబ్బులు వ్యతిరేకించారు. దాంతో ఐక్యరాజ్య సమితి ప్రతిపాదన వర్కౌట్ కాలేదు. అరబ్బులు యూదుల మధ్య రాజీ కుదర్చలేని తెల్లదొరలు 1948లో ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అరబ్బు భూభాగంలోనే ఉంటూ ఇజ్రాయెల్ పేరుతో ప్రపంచ పటంపై లేని దేశాన్ని యూదులు ప్రకటించుకున్నారు. యూదుల ఈ నిర్ణయాన్ని మెజార్టీ పాలస్తీనియన్లు వ్యతిరేకించారు. ఇదే చివరకు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య తొలి యుద్ధానికి దారి తీసింది. ఏమైతేనే యూదులు తమకంటూ ఇజ్రాయెల్ అనే పేరుతో ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు.